హాయ్ హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సండే వ్లాగ్. సండే రోజు వచ్చేసి మా ఆయన చేపల పులుసు చేస్తున్నారు. మా ఆయన స్టైల్లో ఎలా చేస్తారు ఏంటి అనేది చూద్దాము. నేను ఏం చేయొద్దంట అండి, ఈయననే చేస్తాడంట. ఈరోజు నేను జస్ట్ ఫ్రై మాత్రమే చేస్తున్నాను. చేపల పులుసు మాత్రం మా హస్బెండే చేస్తున్నాడు. చూద్దాము ఎలా చేస్తాడు, ఏంటి టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి చూద్దాము. ఇప్పుడైతే వీడియో కంటిన్యూ చేద్దామండి. నన్ను అడుగుతావేంది నువ్వు చేస్తానని? చాలు, ఆయిల్ ఎక్కువ వేసుకో. చేపల కూరలోకి ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్. చాలు. ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి వేసుకుంటున్నాడు మా ఆయన. మేము ఆల్రెడీ మా ఆయన మసాలా అనేది ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాడండి. చేపలు చూపి చిక్కు తీసుకుంటా. మూత మూత ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నారు. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ కాదు, నువ్వు పట్టినావు కదా మిక్సీతో, అదంతా వేసి. మా ఆయన వచ్చేసి ఆనియను, చెక్క, లవంగాలు, మిరియాలు ప్లస్ కొత్తిమీర చూపేది ఒకసారి ఇదిగోండి, ఇట్లా మిక్స్ చేసుకొని పెట్టేసుకున్నాను మొత్తము. అల్లం వెల్లుల్లి అనేది నేను వేసి పెట్టుకున్నాను కదా, ఇది అయితే సపరేట్ పెట్టేసుకున్నాం మేము. ఇది టీవీ సౌండ్ ఎక్కువ వస్తుంది. పక్కన పెట్టి తర్వాత పులుసు లేదు. అల్లం పేస్ట్ కూడా వేసుకో, ఇప్పుడు మగ్గుతుంది. చింతపండు అనేసి నానబెట్టుకొని పెట్టుకున్నామండి. ఫస్ట్ నానబెట్టుకున్నాడు మా ఆయన చింతపండు. వేగంగా కొంచెం బాగానే ఉంటుంది. చాలు చాలు. ప్రాసెస్ నేను చెప్తున్నాను, వంట మా ఆయన చేస్తున్నాడు. అయినా చెప్పేటోళ్ళు చెప్తారండి, చేసే వాళ్ళకే ఉంటుంది, చేసే చేయి బట్టి ఉంటుంది టేస్ట్ అనేది. ఏమంటావు కిరణ్? తిన్నాక చెప్తా బాగానే వేస్తావులే కిరణ్, బాగానే వేస్తారండి మా ఆయన వంటలు. పెరుగు తోడు పెట్టడాలు, పాలు చేయడాలు. మూత పెట్టు మంచిగా మగ్గని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇట్లా ఉంది మొత్తం. నేను వచ్చేసి ఇక్కడ ఫ్రైకి కలిపి పెట్టేసుకున్నాను. కొద్దిసేపు నానితే నేను ఫ్రై చేసేస్తాను. ఇది కూడా చూపి ఒక పిక్ తీస్తాను. అట్లా పట్టుకో. ఏం చేద్దాం, ఇది కూడా పెట్టేద్దాం మరి. ఇది వేస్తే ఘాటు చచ్చిపోతాం. పులుసు అయిపోయింది. సాల్ట్ అయ్యి కొంచెం, అది చేదు రాకుండా ఉంటుంది. ఏం చేదు వస్తుంది? పచ్చిమిర్చి కొంచెం లైట్గా. ఓకే, తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఆ చింతపండు అదంతా చేసి పెట్టుకోవాలి. దీంట్లోనే చేసుకో. ఏమంటే అది మూత పెట్టేసాయి. ఫ్రిడ్జ్ తీసి చాక్లెట్ బిస్కెట్లు తీసుకున్నాడు. నువ్వే నేర్పించినావు కదా మనకి. చూడండి ఫ్రెండ్స్, డోర్ వేసుకొని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకొని తెచ్చుకున్నాడు. మేము వద్దంటామనేసి. ఏ టైంలో ఏది తినాలో అది తినాలి బెటా.
నువ్వు తింటా తల్లి. దీంట్లో ఎట్లా అనుకుంటారు, ఎట్లా చేస్తారు పులుసు? దీంట్లో ఎట్లా చేస్తారు? బోల్ కావాలి నాకు పులుసు చేయడానికి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి అది మంచిగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు అనేది పోస్తున్నారు. ఇంట్లో మనకు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. అంటే మన పులుసుకు తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసులు వస్తాయి. మగ్గుతుంది, దగ్గరకు వస్తుంది గ్రేవీ. గ్రేవీ అంతా ఉడకాలి కదా మంచిగా పులుసు అనేది. చాలు. ఇప్పుడు సాల్ట్ వేయి. టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్, కారము, ధనియా పౌడరు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత 2 స్పూన్ వేసిన తర్వాత మళ్ళీ టేస్ట్ చూసుకోవచ్చు. కారం యాడ్ చేయి. అటు సైడ్ అనుకుంటుంది. పాలు ఇస్తే ఎప్పుడు మళ్ళీ పాలు బంద్ చేయాలంటే పాలు అంటావు. కారం వేయి, బాగానే వేయి. 2 స్పూన్లు 3 స్పూన్లు వేయి. కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పులుసు. అయ్యా దాంట్లో తక్కువే ఉందిలేండి, ఎక్కువ ఏం లేదు. కారం అయిపోవడానికి వచ్చింది. టేస్ట్కి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసేసుకోండి. ఇదంతా పులుసు ఎప్పుడు కావాలి? అదే ధనియా పౌడర్ ఒకటి సార్. ఇది ఒకసారి పెట్టుకుందామా స్టవ్? పెట్టుకుంది. ఫస్ట్ ధనియా పౌడర్ 2 స్పూన్లు. అంతేనండి. అంతకు మించి మసాలాలు ఏమి వేసుకోము మేమైతే. చాలా తక్కువ అయితే వేసుకుంటాం మసాలాలు. ఏంటి చెక్క, లవంగాలు, మిరియాలు, అల్లం, అదే జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడరు, ఉప్పు, కారం, అంతే. పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు పులుసు, అంతేనండి. అంతకు మించి మేమేమి మసాలాలు ఎక్కువ వాడము. ఎందుకంటే మా బుడ్డి పిల్లలు తినలేరు కాబట్టి, అట్లాగే మా ఆయన కూడా తినలేరు కాబట్టి. తింటా నేను కారం. నేను ఊర్లో పుట్టి పెరిగిందని. నేను మంచిగా ఉడకని. ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసుకొని ఇది అనేది మంచిగా ఉడకనివ్వాలండి. మంచిగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. హైలో పెట్టుకోండి మంట హైలో పెట్టుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఉడికిన తర్వాత మళ్ళీ వేసి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఆయన చేపల ఫ్రై కూడా చేస్తున్నారు. ఎందుకంటే నా బుడ్డి పాపని నేను పడుకోబెడుతున్నా, అందుకే మా ఆయన చేస్తున్నారు ఫ్రై కూడా. ఫ్రెండ్స్ చేపల ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్, ఘాట్ అనేది తక్కువ వస్తుంది. ఇంకా వేసాయి ముక్కలు. ఆయిల్ ఇట్లా వేసేసుకుంటే ఇట్లా ఉమ్మడి వేసేసుకోవాలి. ఆయిల్ ఎప్పటికైనా ఫ్రైకి అట్లా ఒక చోట వేస్తే మా సైడ్లకు మాడిపోదు, అతుక్కపోతుంది. ఆయిల్ ఉంటే ఏంటి బేట అరవకూడదు అట్లా. చెల్లి నిద్రపోతుంది, బజ్జుకుంటుంది చెల్లి. ఇదిగోండి ఇట్లా ముక్కలన్నీ వేసేసుకోవాలి. మంట హై టు మీడియం పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలండి. ఇట్లా ముక్కలన్నీ వేసుకోవాలి. ఇంకొకటి ఉండి ఇట్లా సైడ్ అమ్మడి ఆయిల్ అన్నట్లు
ఇదిగోండి ఫ్రెండ్స్, పులుసు అనేది ఇట్లా మంచిగా మగ్గుతుంది. ఇట్లా మగ్గేటప్పుడు ఏమంటారు, మగ్గడమా, ఉడకడం, సారీ, ఇట్లా ఉడికేటప్పుడు అటు సైడ్ ఫ్రై అవుతుంది, ఇటు సైడ్ చేపల పులుసు అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి ముక్కలన్నీ వేసాయి కదా. లేదు అప్పుడే కాదు. ఇప్పుడు వచ్చేసి ముక్కలన్నీ వేసేసుకోవాలండి. పులుసు అనేది మంచిగా ఉడికిన తర్వాతనే ఫిష్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఫిష్ అనేది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మనకి ఎక్కువ ప్రాసెస్ ఏం పట్టదు. చేపల పులుసు ఈ చికెను, మటను, ఇంకేంటి ఏమన్నా ఉన్నాయి, రొయ్యలు, పీతలు, వీటన్నిటికన్నా చేపల పులుసు తొందరగా అయిపోతుందండి. చాలా చిన్న ప్రాసెస్, టేస్ట్ సూపర్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నాకు చేపల ఇష్టమైన పార్ట్ ఏంటంటే తలకాయ అండి. తలకాయ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన అస్సలు తినరు, తలకాయ మొత్తం నాకే. తలకాయ, తోక కూడా తినవు కదా, తోక తింటారండి, తల తినరండి. తల నేనే బాగా ఇష్టపడతాను, నాకే ఇష్టము. అటు సైడ్ ఫ్రై కూడా అవుతుంది. ఏం కలిపెట్టకు, వేసేసి కొద్దిసేపు మూత పెట్టు. ఒక 5 నిమిషాలు 6 నిమిషాల వరకు మంచిగా ఉడకనివ్వండి. ఉడకలేదు అనుకుంటా ఫ్రెండ్స్. ఇప్పుడైతే చేపల ఫ్రై అయితే అయిపోయింది. తీస్తున్నారు మా ఆయన ఒక్కొక్కటి. ఇదిగోండి, సారీ, ఇదిగోండి. నా బుజ్జి పాప నిద్రపోతుంది, నా బంగారు తల్లి. ఇప్పుడు ఆయిల్ వేసి, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకో, చూపేది ఒకసారి. మొత్తం అయిన తర్వాత చూపిద్దాం. ఇదిగోండి, కొంచెం ఆయిల్ ఎక్కువ మాడగొడుతున్నావు చూడండి ఫ్రెండ్స్. చూడే చాలా చాలు, ముక్కలన్నీ వేసేసాయి ఫ్రెండ్స్. ఒక సైడ్ అవుతుంది, ఒక సైడ్ మేము తినేస్తున్నాము. చేపల ఫ్రై ఎట్లుంది? ఎట్లుంటది? సూపర్ ఉంటుంది. అన్నీ అబద్ధాలు ఫ్రెండ్స్, నేనే కలిపిన అన్ని, ఉప్పు కారం అన్నీ తినేదా. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తాడు. బాగుంటే క్రెడిట్ మొత్తం తీసేసుకుంటాడు, బాగాలేకపోతే మొత్తం నా మీద దొబ్బేస్తాడు. ఇప్పుడు వచ్చేసి దీనిలో కొత్తిమీర యాడ్ చేసుకుంటే రెడీ అండి. వీడియో రన్ అవుతుంటుంది, పిక్కు అంటే తింటావు. ఫ్రెండ్స్ ఇదిగోండి, మా ఆయన చేసేసారు ఫ్రై. ఇప్పుడైతే మేము తిని పెడతాము. పులుసు కూడా చూపిస్తాను చూడండి మీకు. అనిపిస్తుందా? అట్లా పెడితే వస్తుంది నువ్వు ఇలా నిలబడు, నేను ఒక పిక్ తీస్తాను. ఇదిగోండి చేపల పులుసు, సూపర్ అండి. ఎమ్మి 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 చేపల పులుసు. నైట్కి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. దాన్ని పెట్టరా, ఇట్లా పెట్టు, నేను పిక్ తీస్తాను. ఇట్లా నువ్వు చేసినట్లు పెట్టు. చేతి లోపల ఒక ముక్క తీసుకొని తింటా. ఇట్లా ఇదైతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చిన్న ప్రాసెస్, చాలా ఈజీగా ఉంటుంది. ఇదైతే
అయితే మేమైతే నైట్కి చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడైతే ఏం తినము, జస్ట్ చేపల ఫ్రై తింటాము. నైట్కి సూపర్ ఉంటుంది. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ వెనీ వ్లాగ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.